తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకు మించిన నటుడు మరొకరు లేరు అనేంతలా గొప్ప క్రేజ్ను అయితే సంపాదించి పెట్టుకున్నారు. ఇక ఆ తర్వాత ఆయన సీఎంగా పదవి బాధ్యతలను కొనసాగించి తెలుగు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. ఒకప్పుడు తమిళ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని సైతం తట్టుకొని తాను సినిమాలు చేస్తూ గొప్ప విజయాలను సాధిస్తూ తెలుగు ప్రేక్షకులను తన వైపు తిప్పుకున్నాడు. మరి అలాంటి నట శిఖరం ఫ్యామిలీ నుంచి వచ్చిన కొంతమంది హీరోలు సైతం వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నారు. ఇక తన తర్వాత నందమూరి బాలకృష్ణ భారీ విజయాలను సాధిస్తూ మంచి సినిమాలు చేస్తూ ఆయనకంటూ సపరేట్ ఇమేజ్ను సంపాదించుకుంటూ ముందుకు దూసుకు వెళుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే నందమూరి ఫ్యామిలీ మూడవ జనరేషన్ హీరోగా ముందుకు సాగుతున్న జూనియర్ ఎన్టీఆర్ సైతం తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ బాలయ్య బాబుల మధ్య కొంతవరకు విభేదాలైతే ఉన్నాయి. మరి ఈ విభేదాలకు చెక్ పెడుతూ బాలయ్య బాబు సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ క్యామియో రోల్ పోషించబోతున్నాడు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ప్రస్తుతం బాలయ్య బోయపాటి డైరెక్షన్లో అఖండ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆయన హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్తో క్యామియో ఇప్పించాలనే ఉద్దేశంతో హరీష్ శంకర్ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే హరీష్ శంకర్ ఇంతకు ముందు చేసిన మిస్టర్ బచ్చన్ సినిమా అనుకున్న రేంజ్లో సక్సెస్ని సాధించలేదు. ఇక పవన్ కళ్యాణ్తో చేస్తున్న ఉత్సాద్ భగత్ సింగ్ సినిమా సెట్స్ మీదనే ఉంది. అయినప్పటికీ ఆయన బాలయ్య బాబుతో ఒక సినిమాని చేయబోతున్నాడంటూ వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో కనుక ఆయన సూపర్ సక్సెస్ని సాధిస్తే తనకంటూ ఒక భారీ ఇమేజ్ కూడా ఏర్పడుతుంది అనే ఉద్దేశంతో ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి తను అనుకున్నట్లుగానే రాబోయే సినిమాలతో మంచి విజయాన్ని సాధిస్తాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.